జనసేన పార్టీ ఆశయాలు నచ్చి నా ఆధ్వర్యంలో జాయిన్ అయిన ముందుగా కుమార్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ మధ్యన కూడా చాలా జాయినింగ్లు జరిగాయి. మన ఇక్కడ సీట్ రాకపోయినా సరే, పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గుర్తుకి సీట్ ఇవ్వకపోయినా సరే, జాయినింగ్లు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, ఆయన భావాలు నచ్చి ఆ పార్టీలో జాయిన్ అయినందుకు మన తుమ్మలపల్లి కుమార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా జనసేన పార్టీదే నాయకత్వం వహిస్తాం. రేపు రాబోయే గవర్నమెంట్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా అయ్యి, మినిస్టర్ అయ్యి, మనకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మంచి పనులు చేసుకుంటూ వెళ్తారు. ఆయన ఇప్పటిదాకా గవర్నమెంట్లో లేనప్పుడే సొంత డబ్బులతోటి దాదాపు 30 కోట్లు రైతులకి మన కౌలు రైతులకి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళందరికీ ఇవ్వడం, అలాగే ఇన్సూరెన్స్లు అయ్యి 5 లక్షలు ఇవ్వడం, ఎన్నో కార్యక్రమాలు. పదవి లేకపోయినా సరే, ఆయన 10 సంవత్సరాల నుంచి పదవి లేకపోయినా సరే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ పోయి ఆయన ఆశయాలు మనం అందరూ కూడా గౌరవించి రేపు రాబోయే కల ఆయన ఎమ్మెల్యేగా చేసి మనం మినిస్టర్ చేస్తే రేపు మన అందరికి కూడా మంచి రోజులు వస్తాయని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అలాగే మనకి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మంచి సీఎం రమేష్ గారు వచ్చారు. ఆయనకి చాలా అపారమైన అనుభవం ఉంది రాజకీయాల్లో. ఏంటంటే 2 సార్లు రాజ్యసభ సభ్యులు చేశారు కాబట్టి ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్గా ఆయన నిలబడ్డారు. కాబట్టి మనందరూ కూడా కమలం గుర్తుకే ఓటేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగే మన వంగలపూడి అనిల్ గారిని సైకిల్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా మనందరం గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు మాకు నచ్చి, అదేవిధంగా మా మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పి మరి మందకృష్ణ మాదిగ గారు మాకు పిలుపునిచ్చారు. కాబట్టి ఈరోజు నా కుటుంబ సభ్యులు, నా బంధుమిత్రులు అందరితో కూడా మరి పాయకురపేట సీనియర్ నాయకులు మరి ఎంతో మందికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మరి గడ్డం బుజ్జి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు చేరడం జరిగినది. ఈ రోజు నుంచి కూడా పార్టీ యొక్క విధి విధానాలను కాపాడుకుంటూ పార్టీ యొక్క గెలుపుకు కృషి చేస్తానని నేను మరీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా బుజ్జి గారు మాకు మా గ్రామంలో మరి ఈ భారత మాజీ ఉప ప్రధాని అయినటువంటి డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం లేక మేమందరం కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నాము. అలాగే మాకు ఒక అంబేద్కర్ విగ్రహం, బాబు జగజ్జీవన్ రావు విగ్రహం కూడా త్వరలోనే మీ ఆధ్వర్యంలో మరి నెలకొల్పుతారని మేము ఆశిస్తున్నాం. జై జనసేన.